ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు 15 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నంబర్ 4 అని తెచ్చారు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టిండ్రు. మీరు సెట్ పెట్టారు, మీరు డిఎల్ ఎగ్జామ్ వేయబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు పిల్లలు? 1 2 ఎన్నడూ అంతకుముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పెట్టి దానికి 10 మార్కులు పెట్టిరు. ఎవరి కోసం పెట్టిండ్రు? ఇంటర్వ్యూలు ఎవరికి ఫేవర్ చేద్దామని పెట్టిండ్రు. ఓకే, అది సరే 10 మార్కులే కదా అని విద్యార్థులు ప్రిపేర్ అవుదామంటే పిహెచ్డీకు 25 మార్కులను వెయిటేజ్ పెట్టిండ్రు. ఎందుకోసం 25 మార్కులు పెట్టిండ్రు పిహెచ్డీకి అని అంటే ఆన్సర్ లేదు. పోనీ పిహెచ్డీలు మీరు అడ్మిషన్లు బాగా బీభత్సంగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎక్కడ అడ్మిషనే లేదు, మీరు పిహెచ్డీ ఎట్లా పెడతారు ఎలిజిబిలిటీ? దానికి కూడా 25 మార్క్స్ పెట్టిరు. అంటే ఇది కేవలం ఎట్లయితే గ్రూప్ 1లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని సెంటర్లు వేసిరో డిగ్రీ కాలేజ్లో కూడా మీకు నచ్చిన వాళ్ళను, మీ నాయకుల పిల్లలను, కాంగ్రెస్ కార్యకర్తలను నింపుకోవడానికి మాత్రమే ఈ కొత్త జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ జీవో 4ని తక్షణమే రద్దు చేయాలి. దాదాపుగా 40,000 మంది విద్యార్థులు దీని మీదనే ఆధారపడి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా రద్దు చేయాలి. కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.